వాళ్ళకి తప్పకుండా పట్టా పుస్తకాలు ఇస్తామని. ఇది ట్రస్ట్ భూమిలో కూడా వర్తింపజేస్తే బావుంటుందని. ఎందుకంటే బుక్ అక్కడ కాపీ ఒకటి ఉంటుందనుకోండి ఆఫీస్‌లో. అప్పుడు ఎవరన్నా వచ్చి ఏదన్నా అంటే వేరే మాట్లాడడానికి అవకాశం ఉండదు సార్. సరే ఈ భూభారతి ఎప్పుడు చక్కగా కనిపిస్తుందో అనే సంగతి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నాను సార్. లేకుంటే ఇక్కడి కేసులు అంటే లోయర్ కోర్ట్ నుంచి, హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా కూడా పోతున్న మాఫియాలు ఉన్నారు సార్ ల్యాండ్ వెనకాల. ఈ మాఫియాలు పడుతున్నారు, గొడవలు నడుస్తుంటాయి, రోజొక ఇష్యూ నడుస్తుంటుంది. నేను ఇక్కడి నుంచి ఆ తోట దాకా పోయే లోపల ఒక 4-5 అన్నా ఏదో ఒక ప్రాబ్లమ్స్ తెస్తుంటారు. ఇదన్నీ ఒక మంచి చట్టం చేసి సరిగ్గా చేస్తే బాగుంటుంది. భూమి పుట్టున్న నుంచి భూమి కోసం కొట్లాడుకుంటూనే ఉన్నాం మనుషులం, కానీ మళ్ళీ అందరం ఆ భూమిలోకి పోయేటోళ్ళమే, కానీ చేసే పనులు మాత్రం ఇగో ఇంత దుర్మార్గంగా ఉన్నాయి సార్. సరే ఇవి కట్టడి చేయాలంటే కరెక్ట్ చట్టం కావాలి సార్. ఎప్పటికప్పుడు ప్రతి ప్రభుత్వం కూడా ఈ చట్టం చేస్తున్నారు, కానీ ఏదో ఒక లోపాలు దానివల్ల ఇంకా కొత్త కేసులు వస్తున్నాయి, కానీ దుర్మార్గాలు అవుతున్నాయి, కానీ అది కట్టడి మాత్రం కావడం లేదు. మరి చాలా ఆశ పెట్టుకున్నారు మా కమిటీ వాళ్ళు కాదు, మిగతా రైతులు కూడా. ఈ భూభారత్ చట్టం వల్ల చాలా సవరింపులు వస్తాయి, చాలా సేఫ్టీ వస్తుంది ల్యాండ్స్కి అని. మరి అదొకసారి మీ వలన ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను సార్. థ్యాంక్ యూ ఫర్